అసలు గుంటూరు ఎంపీ సీటు అంటే గతంలోనే 2019లో నర్సాపేట ఎంపీ సీటు ఆల్మోస్ట్ అయిపోయింది, బీఫామ్ తీసేసుకుంటున్నారని ఆడదాకా వచ్చింది 14లో. ఎందుకు మళ్ళీ బ్యాక్ అయింది? అప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? వెనక్కి తగ్గటం కాదు, ఆ రోజు ఏంటంటే ఇది కూడా స్టేట్ డివైడ్ అయింది, ఈ పొత్తులు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా ఎలక్షన్ చాలా టైట్గా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయపాటి గారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, లోకల్ క్యాడర్ కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, ఆయన అయితే కొంచెం ఈజీగా సేల్ అవుతారు. ఎందుకంటే అదంతా ఒక 30,000 వస్తుంది అక్కడ. ఏ సర్వే చేసినా కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తక్కువ ఉంది. ఓకే. సో ఆయన ఉద్దేశంలో ఆ రోజు రాయపాటి సాంబశివరావు బెటర్ అనుకుని ఉన్నారు, కాబట్టి ఆయనకి ఇస్తున్నారు. ఓకే అనుకున్నాం, నాకేం ఇబ్బంది లేదు. తర్వాత మరలా కంటిన్యూ ఎందుకు కాలేదు? మరలా 2024లో మాత్రం వచ్చారు. మధ్యలో 10 years ఎందుకు దూరంగా ఉన్నారు? అంటే యాక్చువల్గా నేను వెళ్ళిపోయిన తర్వాత బిజినెస్ మీద చాలా ఫోకస్ పెట్టాను. ఓకే. చేసి మరి ఇంత సంపాదించానంటే, ఇప్పుడు మీకు 5,700 నేను చూపించానంటే నేను ఎంత సంపాదించాలి? 10,000 సంపాదిస్తే అది అవుతుంది, 43% ట్యాక్స్ పోతే. ఓకే. ఎట్లా సంపాదించాలంటే ఎంతమందికి సాధ్యం అవుతుంది ఈ ప్రపంచంలో? 2-3 వేల మందికి కూడా కాదు, దానికి గుట్టిగా రావు కదా. ఓకే. విపరీతమైన కఠోర శ్రమ. నేను జనరల్గా కూడా ఒక వర్క్ తీసుకుంటే ఒక 15 to 18 hours జనరల్గా దాని మీద కంప్లీట్ ఫోకస్తో వర్క్ చేస్తా. అంత చేసినప్పుడు వేరే దానికి స్కోప్ లేదు, అంత బాగా ఉంది కాబట్టి. టైం కూడా నా ఏజ్ అంతా 37 అప్పుడు 2014లో ట్రై చేశారు, తర్వాత 42 43. అయితే నేనేమనుకున్నానంటే వద్దు, ఇంకొక దీన్ని కంటిన్యూ చేద్దాము, ఒక కాన్సన్ట్రేషన్ చేసుకొని ఇంకో 10 years తర్వాత చూడ 47 48కి వెళ్ళినా కూడా ఇంకా 30 years ఉంది చేయాలనుకుంటే. నాకంటూ ఇంక మళ్ళీ ఎవరి దగ్గర ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్గా కానీ అన్ని స్టేబుల్గా అవ్వాలనుకున్నా. అందుకనే I didn't want to come before. Okay.